So in the given problem, we are having an article. Okay. So we have to sell the article at the 250% profit. 250% profit కావాలి. Now we have to find the ratio of cost price with respect to selling price. Okay na? So we don't know actual cost price. So I'm taking cost price will be 100 rupees. Okay. సో 100 రూపీస్ విల్ బి ద కాస్ట్ ప్రైస్. మనకు కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ తెలియదు కాబట్టి 100 రూపాయలు అనుకుంటున్నాం. ఓకేనా. సో ఇది ఒరిజినల్ ప్రైస్ కాబట్టి 100% అవుతుంది. సో వాట్ ఈస్ అవర్ ప్రాఫిట్ పర్సంటేజ్? సో 250% ప్రాఫిట్ కమ్మాలి. సో 100% అనేది మన ఒరిజినల్ కాస్ట్, దాని మీద 250% ప్రాఫిట్ కావాలి. సో ఈ టోటల్ 100 + 250 ఇట్ విల్ బికమ్ 350% వాల్యూకి మనం అమ్మాలి. ఓకే. సో కొన్న వేళ 100 రూపాయలు కాబట్టి 100% వాల్యూ ఉంటుంది. దాని మీద మనము 250% ప్రాఫిట్ కావాలి. సో 250% ప్రాఫిట్ విత్ దాని ఒరిజినల్ కాస్ట్. సో 100 + 250, సో 350% అమ్మాలి. సో 100%కే ఫర్ ది 100% వీఆర్ హ్యావింగ్ 100 రూపీ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ది 350? సో ఇక్కడ పెరిగింది కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్, సో వాల్యూ ఆఫ్ ద నంబర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఓకే. ఇది కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. సో రిమైనింగ్ క్వాంటిటీ దేర్ ఫోర్ 100. సో ఆన్సర్ 350. ఓకే. సో హియర్ సిపి విల్ బి 100 రూపీ, selling price will be 350. So here we have to find the ratio. CP value 100 rupees by selling price 350. So here what is the ratio? 0, 0. Now 5 2 ja, so 5 7 ja. So 2:7 it is the ratio. Okay. Now in the given problem, what is the cost price of the article? So it is the cost price. So 100% will be the cost price, 6,450. Okay. Now what is the profit percentage? ఎంత ప్రాఫిట్ కావాలి మనకి? 16%. Therefore we have to sell it for the 116%. Okay. Now here for the 100% we are having 6,450 rupees. Now as the percentage increased, ఇది పెరిగింది కాబట్టి దీని వాల్యూ కూడా పెరుగుతుంది. దేర్ ఫోర్ మోర్ బై లెస్. సో వాట్ ఈస్ ద మోర్ వాల్యూ? 116 by 100 into 6,450. ఓకే. 0 0 get cancel. సో వీఆర్ హ్యావింగ్ 10 in the denominator. సో 645 into 116 చేద్దాం. సో 6 5 ja 30, 6 4 ja 24, 27, 36, 37, 38. So 645 and once again 645. So what is the number there? So 0, 12, 12, 13, 18, 10, 13, 14. So 74820 by 10. Therefore now selling price will be 7,482 rupees. Okay na? ఈ 0 cancel కాబట్టి so 7,482 will be the selling price. Okay. Now in the given problem, so we are selling a hair oil. So selling at the price of 336 rupees. So ఈ ప్రైస్ దగ్గర అమ్మితే what is the gain percentage? So 12%. అంటే గెయిన్ మీన్స్ 100 + 12 దేర్ ఫోర్ 112% కమ్మితే సో ద కాస్ట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ 336 రూపీస్ అవుతుంది. లేదు నాకు అంత గెయిన్ అవసరం లేదు, ఐ వాంట్ టు మినిమైజ్ మై గెయిన్ టు ది 9%. 12% వద్దు, నాకు 9% కావాలి కాబట్టి 109. ఎందుకని 12% కాబట్టి 100 + 12 112. లేదు నాకు అంత ప్రాఫిట్ అవసరం లేదనుకుంటే 100 + 9 109. సో 9% కావాలంటే వాట్ ఈజ్ మై సెల్లింగ్ ప్రైస్? ఓకే. సో చూడండి, సో
సో 112%కి 336 రూపీస్ అయితే 109%కి ఎంత? ఓకే, సో డిక్రీజ్డ్ 112 to 109, ఇట్ ఈస్ డిక్రీజ్డ్ నా, దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి డిక్రీజ్డ్. 112 నుంచి 109 తగ్గింది కాబట్టి 336 నుంచి మనకు సెల్లింగ్ ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. దేర్ ఫోర్ తక్కువ బై ఎక్కువ. సో 109 by 112 into 336. Okay, therefore 112 1 ja, 112 3 ja. Okay na? So 109 into 3, so 3 9 ja 27, 3 1 ja 3, so 327 rupees. Okay na? So that is the answer. Now in the given problem, the difference between cost price CP and SP. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? దట్ ఈస్ ది 1800. ఓకేనా? నౌ హియర్, సో డిఫరెన్స్ వీఆర్ గెటింగ్ ద మనీ 1800, బట్ వాట్ ఈస్ ద గెయిన్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సెంట్. సో ప్రాఫిట్ పర్సెంట్ విల్ బి 20%. సో ప్రాఫిట్ ఎప్పుడు కూడా దేని మీద వస్తుంది మనకి? సో ప్రాఫిట్ విల్ బి ఆల్వేస్ ఆన్ ది కాస్ట్ ప్రైస్. ఓకేనా? సో మనకి 20% ఆఫ్ కాస్ట్ ప్రైస్ విల్ బి ఈక్వల్స్ టు 1800. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్లో 20% వాల్యూ 1800. ఎందుకని? సో సిపి అండ్ ఎస్పికి డిఫరెన్స్ ఇచ్చాడు, మనీ ఇచ్చాడు, బట్ మనకు వచ్చింది ఏంటిది? ప్రాఫిటే వచ్చింది. ఎంత పర్సెంట్? 20%. ప్రాఫిట్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 20% of the cost price will be 1800. Therefore 20% can be written as 20 by 100 into CP is equal to 1800. Okay, 0 0 2 1 ja 2 5 ja. Therefore CP is equal to 1800 into 5. CP is equal to 18 5 ja 90 0 0. Therefore cost price will be 9000 rupees. Okay na? Now in the problem, a man sold his bicycle at the 17% loss. Okay na? 17% loss లో అమ్మేశాడు. ఓకే, లాస్ ఎక్కడ వచ్చింది మనకు? ఆన్ సిపి ఓన్లీ. సో లాస్ విల్ బి ఆన్ సిపి. నౌ ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ ది 1056, ఇంత ఎక్కువకి అమ్ముంటే, సో 1056 రూపాయలకి ఇంత డబ్బు ఎక్కువకి అమ్ముంటే హీ విల్ బి గెటింగ్ 5% ప్రాఫిట్. సో 17% లాస్ కాస్త సో 5% ప్రాఫిట్ అయి ఉండేది. ఎప్పుడు? 1056 అమ్ముంటే. ఓకేనా? సో యాక్చువల్లీ హీ సోల్డ్ ద సైకిల్ ఫర్ ది 17% లాస్. ఇఫ్ హీ సోల్డ్ ద సైకిల్ ఫర్ ది 1056 రూపీస్ మోర్, ఓకేనా, 1056 రూపాయలు ఎక్కువ కమ్ముంటే ఆయనకు 5% ప్రాఫిట్ వచ్చిండేది. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 17% నుంచి 5% ప్రాఫిట్. సో యాడ్ చేస్తే సో 22% గ్యాప్ వస్తుంది. ఓకే, సో 22% ఆఫ్ కాస్ట్ ప్రైస్ విల్ బీ ఈక్వల్స్ టు 1056. ఓకేనా? సో ఇక్కడ 17% మైనస్ నుంచి 5% ప్రాఫిట్. సో 17 + 5 22%. సో ఈ 22% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్లోనే 22%, ఇట్ విల్ బీ ఈక్వల్ టు 1056. ఓకే, దేర్ ఫోర్ 22 by 100 into CP is equal to 1056. Okay, therefore now 211 ja 250 ja. Okay, now CP is equal to 1056 by 11 into 50. Okay, so 11 1 ja 11, 11 9 ja 99, so 6 ఉంటుంది, 11 6 ja. Okay, so 96 into 50. So CP is equal to, so 5 6 ja 33, so 9 5 ja 45 plus 3 48.
పక్కన 0. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ విల్ బి 4,800 rupees. ఓకేనా? సో in the given problem, so we are having a table. Okay, so on selling the table for the 210 rupees, 210 కమ్మితే we are getting the loss. So L1%. Now if we sell the table for the 420 rupees, we will get the L2. సో లాస్ 2%. సో 210 అంటే చాలా తక్కువ కాబట్టి ఇక్కడ హెవీ లాస్ ఉంటుంది, హెవీ లాస్. ఇక్కడ కూడా మినిమం ఆర్ మీడియం లాస్. ఓకే, మీడియం లాస్ ఉంటుంది. నౌ హియర్ L1 మైనస్ L2, L1 మైనస్ L2 విల్ బి 7%. ఓకేనా? సో లాస్ వచ్చింది, ఇక్కడ హెవీ లాస్, ఇక్కడ కొంచెం దానికంటే తక్కువ లాస్ వచ్చింది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ 7%. సో పర్సంటేజ్లో 7%, కానీ మనకు మానిటరీలో ఎంత ఉంది గ్యాప్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? దట్ ఈస్ 210. సో 7% వాల్యూ. సో 7% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 210. ఎందుకని? మనకు వచ్చే లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీదనే ఉంటుంది. ఎంత లాస్ వచ్చింది ఇక్కడ మనకు? 7% గ్యాప్ వచ్చింది. సో 7% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ విల్ బి ఈక్వల్స్ టు 210 rupees. Therefore, what is the initial cost price? So 7/100 into CP equals to 210. Okay na? Therefore 7 1 ja 730 ja. CP is equal to 30 into 100. Cost price will be 3,000 rupees. Okay.